Jai Shri Ram, text completion. Let us look at the words below. Garish. Garish అంటే అతిగా ఓవర్గా చీప్గా మేకప్ కొట్టుకొని లిప్స్టిక్ రూజు మస్కారా ఈ వ్యానిటీ బ్యాగ్స్ అని హై సొసైటీ లేడీస్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. చాలా నెగిటివ్ వర్డ్ ఇది. గ్యారిష్ మేకప్, గ్యారిష్ గాడీ. గ్యారిష్కి సినోనిమ్ ఏంటి? గాడీ, GAUDY. ఇంకో సినోనిమ్ ఇస్ మెరిట్రీషియస్, MERETRE, MERETRICIOUS, మెరిట్రీషియస్. మెరిట్రీషియస్ అంటే చీప్ అండ్ ఫ్లాషీ. యాక్చువల్గా మెరిట్రీషియస్ మీన్స్ లుకింగ్ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. Too much makeup and too much. This is a term that describes a female, especially a prostitute. So మెరిట్రీషియస్కి ఇంకో యూసేజ్ కూడా ఉంది. రిమెంబర్, ఒక వర్డ్కి ఎన్నో మీనింగ్స్, లిటరల్ మీనింగ్స్, ఎన్నో ఇంప్లాయిడ్ మీనింగ్స్ ఉంటాయి. సో మెరిట్రీషియస్ అంటే సంథింగ్ దట్ ఈస్ చీప్ అండ్ ఫ్లాషీ, సంథింగ్ ఆఫ్ వెరీ లిటిల్ వాల్యూ. సో గ్యారిష్, గాడీ, టాడ్రీ, దానికి ఇంకో సినోనిమ్ TAWDRY. ఇవన్నీ వచ్చాయి వర్డ్స్. ప్రొపీషియస్ టైం. ప్రొపీషియస్ టైం అంటే మంచి టైం, మంచి శుభకరమైనది. ఆస్పిషియస్. ఎగ్జార్బిటెంట్ రేట్స్ అంటే వెరీ ఓవర్ ప్రైస్డ్. ప్రొహిబిటివ్ ప్రైసెస్. ప్రొహిబిటివ్ ప్రైసెస్ అంటే వెరీ హై ప్రైస్డ్, అతిగా ఓవర్ ప్రైస్డ్. అబ్సీక్వియస్ అంటే బానిసత్వం, స్లేవిష్ బిహేవియర్. మరీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా కాళ్ళు కడిగి తీర్థాలు పుచ్చుకొని అట్లాంటి పొలిటికల్ పార్టీస్లో సికఫాంటిక్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఒబ్సీక్వియస్. ఒబ్సీక్వియస్కి ఇంపార్టెంట్ GRE సినోనిమ్స్ ఆర్ సీక్వేషియస్, SEQUACIOUS, SEQUACIOUS. సర్వైల్, SERVILE, స్లేవిష్, మరి బానిసలాగా. ఫస్టీడియస్. ఫస్టీడియస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ మళ్ళీ. ఫస్టీడియస్ అంటే చిన్న విషయాల్ని కూడా వదలకుండా ఆలోచించి ప్లానింగ్ చేసే వాళ్ళని ఫస్టీడియస్ అనొచ్చు. ఫస్టీడియస్ థింకర్. Fastidious can also mean a person who is very difficult to please, very fussy, who will not tolerate even the slightest deviation. So fastidious ki synonyms enti? Meticulous, METICULOUS. Meticulous పాజిటివ్ వర్డ్. అంటే ఫస్టిడియస్ పాజిటివ్గా వాడచ్చు, బట్ ఎక్కువ శాతం నెగిటివ్గా వాడబడుతుంది. కానీ మెటిక్యులస్ ఇస్ ఎ పాజిటివ్ వర్డ్, సేమ్ మీనింగ్. మెటిక్యులస్ అంటే వెరీ వెరీ థరో, వెరీ థరో. మెటిక్యులస్ ప్లానింగ్, మెటిక్యులస్ అనాలిసిస్. ఈ ఫ్రేజ్ వాడండి. వర్డ్స్ నేర్చుకునేటప్పుడు వాడడం మొదలు పెడితే అవి గుర్తుంటాయి, లేకపోతే మర్చిపోతాం. రేపటికల్లా ఇవన్నీ మర్చిపోతారు. ఇంకొన్ని ఇంపార్టెంట్ సినోనిమ్స్ రాసుకోండి. పర్స్నికిటీ, PERSNICKETY. వెరీ పర్స్నికిటీ అన్నామంటే అదే సేమ్ థింగ్. చిన్న చిన్న వాటికి కూడా అవి కూడా పట్టించుకుంటారు. దీస్ ఆర్ పీపుల్ హూ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ప్లీజ్. మళ్ళీ పర్సనికిటీ కూడా నెగటివ్ ఫ్రేజే, నెగటివ్ వర్డ్. ఫినికీ, FINICKY. ఫినికీలో ఫైన్ అన్న వర్డ్ ఉంది. అంటే చాలా ఫైన్గా, అంటే చిన్న చిన్న వాటిని కూడా చాలా సీరియస్గా తీసుకుని, అండ్ ఎ పర్సన్ హూ విల్ నాట్ టాలరేట్ ఈవెన్ ద స్లైటెస్ట్ డీవియేషన్. ఫినికీ ఈటర్ అన్నాం అనుకో, తినేటప్పుడు అనమాట. అంటే తినేటప్పుడు కూడా కొంతమంది చాలా కొంచెం తింటారు, లేక రకరకాల రుచులన్నీ కలుపుతూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. ఇదంతా ఫినికీ ఈటర్. ఫినికీ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ వన్ హూ ఇస్ వెరీ పంక్టీలియస్. ఇంకో వర్డ్ రాసుకో, PUNCTILIOUS. పంక్టీలియస్. పంక్టీలియస్ మీన్స్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ ఫసీ అబౌట్ ప్రొప్రైటీ. ప్రొప్రైటీ అంటే డెకోరమ్, DECORUM, అంటే రూల్స్ ఆఫ్ బిహేవియర్, పద్ధతులు. మన సమాజం ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఇలా కూర్చోవాలి, అలా చేయాలి, ఇలా తినాలి. సో ఇలాగా ఎ పర్సన్ హూ ఇస్ పంక్టీలియస్, ఫినికీ, పర్స్నికిటీ, ఫస్టిడియస్, మెటిక్యులస్ all mean very 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 thorough about everything. Now can you read that sentence and let me know what you think will fit. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో సూపర్సీడ్ అంటే రిప్లేస్ విత్ సంథింగ్ సుపీరియర్, రిప్లేస్ విత్ సంథింగ్ బెటర్. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ a new model will supersede the earlier model. So the usefulness of sulfuric acid in producing everything from detergents to fertilizers. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నిట్లో వాడబడుతుంది తయారు చేయడంలో. seems to supersede
what would otherwise be considered dash levels of risk in utilizing such a volatile chemical. Volatile ante explosive. Volatile ante chemistry lo quickly passing into the gaseous stage. Volatile ante inka unpredictable, uncontrollable. సో ఇది వాలటైల్ కెమికల్ అనమాట, చాలా డేంజరస్ కెమికల్ ఇది. అలాంటి దాన్ని అన్నిట్లో వాడుతున్నాం అన్నది, అన్నిట్లో వాడబడుతోంది కాబట్టి దీన్ని ఇలా అనుకోవచ్చు. సో ఐఎమ్ పాజింగ్ హియర్, ప్లీజ్ పాజ్, స్టార్ట్ వర్కింగ్. Remember, I also told you when we discuss words, I will make every effort to acquaint you with the meanings of words, the literal meanings and the implied meanings, and usually meanings that are very currently popular. But remember, any word can be used with a certain liberty in a context, with a slightly altered change in meaning. Right? Please keep that in mind. So words don't have to be, very loyal to the dictionary meanings that are found in various dictionaries. Words can acquire slightly different meanings, though they will not deviate very, too much, not in a big way, but they can. Yes, the answer has to be exorbitant. Exorbitant levels of risk. That means very high levels of risk. సాధారణంగా ఎగ్జార్బిటెంట్ అన్న వర్డ్ ప్రైసెస్కి వాడబడుతుంది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వన్, ప్లీజ్ రీడ్ ద నెక్స్ట్ వన్. Diction. Your diction is very good. Diction. Diction means style of reading or style of writing or even style of singing. సో డిక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే రెగ్యులర్ లౌడ్ రీడింగు, మంచి పోయిటరీ చదవాలి. చెప్పినా సరే పిల్లలు వింటం లేదు, మరి ఏం చేస్తామని చెప్పండి. ఆ హంగర్ ఉండాలి, జీవితంలో హంగర్ ఉండాలి, ఏదో చేద్దామని. అది లేని వాళ్ళు ఏం చెప్పినా వినరండి. ఎనీవే, దట్స్ నాట్ మై ప్రాబ్లం. సో గుడ్, యూ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ డిక్షన్. ప్లీజ్ ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. Please keep reading, loud reading, nice poetry. If you read good poetry, then that will tremendously improve your diction. Right? You must intone, intone. Intone means to lay emphasis on certain words so that you are able to communicate much more effectively. So కింద వర్డ్స్ చూద్దాం. పెడెస్ట్రియన్, ఈ వర్డ్ చాలాసార్లు వచ్చింది. పెడెస్ట్రియన్ అంటే బోరింగ్, డల్, ల్యాకింగ్ ఇమాజినేషన్, జెడ్యూన్, బ్లాండ్, వ్యాపిడ్, ఇన్సిపిడ్, టేస్ట్లెస్, ప్రోజైక్. PROSAIC. ప్రోజైక్ అంటే బోరింగ్ లైక్ ప్రోజ్. ఓకే, ప్రోజ్ ఈజ్ కన్సిడర్డ్ బోరింగ్. ప్రెవలెంట్ అంటే వైడ్ స్ప్రెడ్, అంతటా వ్యాపించి ఉన్నది. టార్పిడ్ అంటే చాలా స్లో మూవింగ్, ఒక కొండ చిలువలాగా. పైథాన్ చాలా మెల్లిగా కదులుతుంది. టార్పిడ్ మూమెంట్, దానికి నౌన్ ఫామ్ అయితే టార్పర్, టార్పర్, స్లో మూవింగ్. యాప్లికబుల్, ఎస్, అది నీకు తెలుసు. పార్సిమోనియస్ అంటే రెండు మీనింగ్స్ ఇవ్వడం ముందు వచ్చింది. పార్సిమోనియస్ అంటే కంజూసి, మైజర్లీ. Or it can also mean careful in spending, thrifty, frugal, THRIFT, thrift or frugality, FRUGALITY. Frugal, adjective. Frugality, noun. Thrifty, adjective. Thrift is a noun. Thrifty, frugality అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడము. Prudent అంటే wise, తెలివిగా ఖర్చు పెట్టడము. Prudent means wise and not taking risks and very wise. Okay. So now you can answer this. Please read it. So this is another very good construction, and the same old rule, like I told you, words have many literal and implied meanings, but in a context they can be used with a slightly different meaning. That is the liberty a good speaker, a good writer, and a master of rhetoric, RHETORIC. Rhetoric is the art of powerful and persuasive speech, or the art of oratory. ORATE. ఒరేట్ అంటే పబ్లిక్ స్పీచ్ డెలివర్ చేయడం. రెటరిక్ అంటే మంచి వొకాబులరీ, మంచి డెలివరీ టెక్నిక్సు, ఇంటోనేషను, ఇవన్నీ స్కిల్స్ అన్నీ ఉంటే దట్స్ కాల్డ్ రెటరిక్. ది ఆర్ట్ ఆఫ్ పర్సువేజివ్ అండ్ పవర్ఫుల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. పర్సువేజివ్ అంటే కన్విన్సింగ్. టు పర్సువేడ్ సమ్వన్ అంటే టు కన్విన్స్. పర్సువేడ్ అంటే సింపుల్గా రిక్వెస్ట్ కూడా. సో పర్సువేజివ్, కోజెంట్, COGENT, కోజెంట్ ఆర్గ్యుమెంట్. eloquent, ELOQUENT. eloquent, cogent, persuasive, మూడిటికి ఒక మీనింగ్ ఈజ్ కన్విన్సింగ్. అంటే ఆ మాటలు, ఆ లాజిక్, ఎవిడెన్సు, ఆ డెలివరీ ఎంత బాగుంటుందంటే విన్న తర్వాత మనం నమ్ముతాం. అంత మంచి స్పీకర్, వక్త. సో
ఇక్కడ ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్, చాలా కష్టం ఇది నమ్మడం, దట్ ఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీ యాజ్ డాష్ యాజ్ ఇన్ఆర్గానిక్ బాండ్ యాంగిల్స్ ఈజ్ సో ఎసెన్షియల్ ఫర్ ది కాంప్రిహెన్షన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. నేను కొంచెం ఓవర్గా చేశాను ఇక్కడ, కానీ నేను ఇలాగా ఎంఫసైజ్ చేయడం వలన మీకు ఏమర్థమైందంటే ఇదేంటి ఇంత చెత్త, ఇదేదో పనికిరాని ఇన్ఆర్గానిక్ బాండ్, అది అమ్మ బాబోయ్ ఇది ఇంత ఎసెన్షియలా అంటే అది ఒక చాలా ఆర్డినరీ. సో పెడెస్ట్రియన్ ఈజ్ ద బెస్ట్ వర్డ్. నెక్స్ట్ వన్, వ్యాపిడ్ అంటే పెడెస్ట్రియన్, వ్యాపిడ్ అంటే టేస్ట్లెస్. ఇది ఫుడ్కి వాడలేము, ఇది నార్మల్గా టెక్స్ట్కి, పర్ఫార్మెన్స్కి, ఏదైనా మూవీలో పర్ఫార్మెన్సు, టెక్స్ట్, బుక్. వ్యాపిడ్ ప్రోజ్, వ్యాపిడ్ అంటే డల్, బోరింగ్, బ్లాండ్. పెడెస్ట్రియన్ అన్ఇమాజినేటివ్, ప్రోజైక్, PROSAIC, బోరింగ్. కాస్టిక్ అంటే సర్కాస్టిక్, కాస్టిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, వెరీ అసర్బిక్, ACERBIC, కాస్టిక్. తర్వాత కల్మినేట్ అంటే రిజల్ట్, క్యాలామిటస్ అంటే డిజాస్ట్రస్, కెలామిటీ అంటే డిజాస్టర్. ఇన్ఫినిటెసిమల్ అంటే వెరీ వెరీ స్మాల్, చాలా చిన్నగా. ఓకే, మ్యాక్రోస్కోపిక్ అన్న వర్డ్ వచ్చిందా? మ్యాక్రోస్కోపిక్, మ్యాక్రోస్కోపిక్ అంటే అబ్జర్వబుల్, మ్యాక్రో అంటే బిగ్, observable by the naked eye or involving large units or elements. Macroscopic picture. Microscopic, smaller, అది మనకు తెలుసు. సో ఇక్కడ సెంటెన్స్లో ఏమన్నాడు, ద క్లోజర్ సైంటిస్ట్ ఇన్వెస్టిగేట్ ద సోర్సెస్ ఆఫ్ లైఫ్ ఇన్ అవర్ మ్యాక్రోస్కోపిక్ వరల్డ్, ద మోర్ దే సీ అండ్ అప్రిషియేట్ జస్ట్ హౌ డాష్ ఆర్ ఆరిజిన్స్ రియలీ ఆర్. సో రియలీ ఆర్, ఈ రియలీ ఆర్, యాక్చువల్లీ ఆర్ అన్న ఫ్రేజులు కాంట్రాస్ట్ ఇండికేట్ చేయడానికి వాడబడతాయి. సో మ్యాక్రోస్కోప్ని అంటే లార్జ్ యూనిట్స్ని చదువుతూ ఉంటే మన ఆరిజిన్స్ యాక్చువల్గా ఎంత మైక్రోస్కోపిక్ అన్నది అర్థమవుతుంది. సో ఒక విధంగా పారాడాక్సు, ఒక ఐరనీని ఇంట్రడ్యూస్ చేసాడు ఈ సెంటెన్స్లో. సో ది ఆన్సర్ ఈజ్ ఇన్ఫినిటెసిమల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ప్లీజ్ రీడ్ ద సెంటెన్స్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం కింద వర్డ్స్ ఒకసారి చూద్దాం. వాంటెడ్, వాంటెడ్ అంటే బోస్టెడ్, బోస్ట్ గొప్పలు చెప్పుకోవడం. ద మచ్ వాంటెడ్, ద మచ్ వాంటెడ్ ఇండియన్ బ్యాటింగ్ కొలాప్స్డ్. వాంటెడ్ అంటే బోస్ట్, బోస్ట్ గొప్పలు చెప్పడం. రివైల్ అంటే తిట్టడం, అబ్యూజ్ చేయడం, చాలా స్ట్రాంగ్ అబ్యూజివ్ వర్డ్స్ వాడడం, అబ్యూజివ్ క్రిటిసిజం. సో రివైల్ చాలా స్ట్రాంగ్ నెగటివ్ వర్డ్. ఎక్స్పంజ్ అంటే ఇరేజ్, వైప్ అవుట్, వేళ్లతో పీకి పారడం. అనాయిహిలేట్, డిస్ట్రాయ్, ఎక్స్టర్పేట్, స్పాంజ్తో తుడిచిపడేయడము. ఎక్స్పంజ్, స్పంజ్ అన్న టౌన్ వస్తుంది, స్పంజ్ అన్న వర్డ్ వస్తుంది. సో స్పాంజ్ పెట్టి నీళ్ళను తుడిచిపడేస్తాం, తుడిచేయచ్చు. సో తుడిచిపడేయడము అంటే తుడిచిపడేయడం లిటరల్గా కాదు ఇక్కడ. ఎక్స్పంజ్ అంటే ఇరేజ్, వైప్ అవుట్. ద కమెంట్స్ హావ్ బీన్ ఎక్స్పంజ్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్ అంటే పార్లమెంట్లో ఒకప్పుడు లూజ్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే కమెంట్స్ ఆర్ ఎక్స్పాంజ్డ్ అంటే వాడిని రికార్డ్లో ఎక్కించరు, లేక ఎక్కించినా తీసి పడేస్తారు. హిస్ట్రియానిక్ రెండు మీనింగ్స్. యాక్టింగ్, యాక్టింగ్ స్కిల్స్. ఇట్ కెన్ ఆల్సో మీన్ ఓవర్ యాక్టింగ్, మెలోడ్రామా, ఓవర్ యాక్టింగ్. ఐఎమ్ సిక్ ఆఫ్ యువర్ హిస్ట్రియానిక్స్. ఇన్సిపిడ్ అంటే వ్యాపిడ్ అంటే పెడెస్ట్రియన్ అంటే టేస్ట్లెస్. ఇన్సిపిడ్ ఫుడ్ కూడా వాడచ్చు. ఇన్సిపిడ్ ఫుడ్ అంటే టేస్ట్లెస్, ఉప్పు కారం లేదు, చాలా బ్లాండ్గా ఉంది. ల్యూరిడ్ మళ్ళీ స్ట్రాంగ్ నెగిటివ్ వర్డ్. గ్రాఫిక్ డెపిక్షన్ ఆఫ్ సెక్స్ అండ్ వైలెన్స్ అంటే ఈవినింగ్ న్యూస్ పేపర్స్ని టాబ్లాయిడ్ అంటారు, TABLOID, టాబ్లాయిడ్ న్యూస్ పేపర్స్. టాబ్లాయిడ్ న్యూస్ పేపర్స్ అంటే హాఫ్ సైజ్ ఉంటాయి, అందులో క్రైమ్ గురించి, తర్వాత సెక్స్ అండ్ వైలెన్స్ గురించి చాలా గ్రాఫిక్ డీటెయిల్స్, పిక్చర్స్ పెడతారు. ఎందుకంటే జనాలు అట్లాంటివి చదవడం జనాలకి ఇష్టం. సో మనది రెగ్యులర్గా ఇంట్లోకి వచ్చే న్యూస్ పేపరు బ్రాడ్ షీట్ అంటారు, పెద్దగా ఉంటుంది షీట్, బ్రాడ్ షీట్. సో దానికి హాఫ్ సైజ్లో ఉంటాయి టాబ్లాయిడ్ న్యూస్ పేపర్స్. యాక్చువల్లీ టాబ్లాయిడ్ అన్న వర్డ్కి ఒక కొత్త మీనింగ్ ఏర్పడింది లాంగ్ ఎగో. టాబ్లాయిడైజేషన్ ఆఫ్ మీడియా. టాబ్లాయిడైజేషన్ అంటే ఎల్లో జర్నలిజం. ఎల్లో జర్నలిజం అన్న టాబ్లాయిడ్, టాబ్లాయిడైజేషన్ ఆఫ్ మీడియా అంటే మన టీవీ ఛానల్లో అశ్లీలం ఎక్కువైపోయింది. అశ్లీలము, క్రైము, వల్గారిటీ ఇవంతా చిన్నపిల్లల చేత దరిద్రపు ఐటమ్ నెంబర్ డాన్సులు చేపిస్తున్నారు. పేరెంట్స్ కూడా పాపం వెర్రి వాళ్ళ చూసి తప్పట్లు కొడుతున్నారు. ఇలాంటి కల్చర్ మనం రాంచ్ కల్చర్ అంటారు దీన్ని.
RAUNCHCULTURE. రాంచ్ కల్చర్. రాంచ్ అంటే అశ్లీలము, వల్గారిటీ. బాడీ BAWDY. ఇందాక మెరిట్రీషియస్ అంటే మేకప్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. సో అలాంటి కల్చర్ని మనం ప్రమోట్ చేయడం మంచిది కాదు, చాలా డేంజరస్. అలాంటి కల్చర్ని ప్రమోట్ చేస్తున్న టీవీ ఛానల్స్ని ఏమనొచ్చు? టాబ్లాయిడైజ్ అయినాయి, టాబ్లాయిడైజేషన్ ఆఫ్ ద మీడియా. సో ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన ల్యూరిడ్. ఎస్, ల్యూరిడ్ డెపిక్షన్ ఆఫ్, ల్యూరిడ్ మీన్స్ వెరీ గ్రాఫిక్ డెపిక్షన్, డెపిక్షన్ అంటే పోర్ట్రియల్ ఆఫ్ సెక్స్ అండ్ వైలెన్స్. సో మూవీస్లో కూడా ల్యూరిడ్ సీన్స్ అంటే చాలా వల్గారిటీ ఉన్న సీన్స్, ఐటమ్ నెంబర్స్ని, వాటిని ల్యూరిడ్ అంటారు. సో అబ్ఫస్కేట్, మళ్ళీ ఇంపార్టెంట్ వర్డ్. అబ్ఫస్కేట్ అంటే ఎవరికి అర్థం కాకుండా ఉండేటట్టు రాయడము, మాట్లాడడము. డెలిబరేట్లీ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. అబ్ఫస్కేట్ అంటే మేక్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆర్ హైడ్, దాచిపెట్టడము, అర్థం కాకుండా ఉండేటట్టు కావాలని. అంటే కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, సంస్కృతంలో మంత్రాలు బ్రాహ్మణులు కావాలని అబ్ఫస్కేట్ చేస్తున్నారు. ఇది ఎంత చైల్డిష్ కమెంట్ అంటే, నీకు భాష రానప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు రష్యన్ రాదు, ఎవడైనా రష్యన్లో మాట్లాడితే వాడు అబ్ఫస్కేట్ చేస్తున్నాడు అంటే హౌ సోఫోమోరిక్ వుడ్ బి, how sophomoric would that be? Sophomoric means immature, right? How jejune, how juvenile. సో అలా కొంతమంది మాట్లాడడం అలవాటైపోయింది. సంస్కృతం రాదు, నీకు అర్థం కాదు, దానికి నన్నేం చేయమంటావు? వీఆర్ నాట్ obfuscating anything. In fact, meanings are very clear. If you study the Bhagavad Gita and if you know a little Sanskrit, you should be able to understand. So obfuscate అంటే deliberately make it difficult for people to understand. ఎంబ్లేజన్ అంటే డిస్ప్లే ప్రామినెంట్లీ. ఇప్పుడు టీషర్ట్ మీద నేను ఏమైనా ఇక్కడ జై శ్రీరామ్, నేను నా టీషర్ట్స్ మీద చాలా చోట్ల రాసుకుని తిరుగుతూ ఉంటా. సో జై శ్రీరామ్ ఈజ్ ఎంబ్లేజన్డ్ ఆన్ మై టీషర్ట్. ఎంబ్లేజన్ అంటే ప్రౌడ్లీ అండ్ ప్రామినెంట్లీ డిస్ప్లే. ఎంబ్లేజన్డ్ ఆన్ ద హౌస్, ఎంబ్లేజన్డ్ ఇన్ ద స్కై అంటే ఒకప్పుడు స్కై రైటింగ్ చేయొచ్చు. ఎనీవే, ఎంబ్లేజన్ అంటే క్లియర్లీ డిస్ప్లే, ప్రామినెంట్లీ డిస్ప్లే, మేక్ ఇట్ విజిబుల్. యాట్రోఫీ, తెలుగులో క్షీణించడము. యాట్రోఫీడ్ వర్బ్ ఇది, పాస్ట్ టెన్స్ అయితే PHIED. మసిల్స్ విల్ యాట్రోఫీ. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయకపోతే మసిల్స్ చిన్నగా అయిపోతాయి, బ్రెయిన్ కూడా చిన్నగా అయిపోతుంది వాడకపోతే. సినిమాలు చూస్తూ చెత్త సినిమా పాటలు, ఈ మీడియా, సోషల్ మీడియాలోనే ఎక్కువసేపు ఉంటే బుర్ర కంప్లీట్గా బ్రెయిన్ క్షీణించిపోయి హయ్యర్ మెంటల్ ఎబిలిటీస్ పోతాయి. సో యాట్రోఫీ అంటే బికమ్ వీకర్ అండ్ స్మాలర్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూజ్. వేరింగ్ అవే, అబ్రేషన్, వేర్ అవే, క్షీణించిపోవడం. ట్యూబర్క్లోసిస్, ఎయిడ్స్, కొన్ని డిసీజెస్ని దే విల్ కాజ్ మసిల్ యాట్రోఫీ అయిపోతుంది. కొంతమందికి పక్షపాతం వచ్చినప్పుడు హెమిప్లీజియా, పారాప్లీజియా ఇట్లాంటి కండిషన్స్ వస్తే యాట్రోఫీ, మసిల్స్ విల్ యాట్రోఫీ. ఓకే, ఇన్ని వర్డ్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు నేను చదువుతున్నా. ఆల్దో కీవర్డ్ అది. ఆల్దో ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే వాజ్ డాష్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్ యాజ్ ఎ డాష్ అకౌంట్ ఆఫ్ మ్యాన్స్ డిసెంట్ అంటే దిగిపోవడము ఇంటూ మారల్ డిప్రేవిటీ అంటే అనైతికమైన ప్రవర్తన, కామపూరితమైన, రావణాసురుడిలాగా, కీచకుడిలాగా. సో డిప్రేవిటీ అంటే అది. దుర్యోధనుడు డిప్రేవ్డ్ కాదు. దుర్యోధనుడు వాజ్ గ్రీడీ. హీ వాజ్ గ్రీడీ ఫర్ వెల్త్. హీ వాజ్ ఎక్విజిటివ్. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మర్సినరీ. బట్ రావణాసురుడు, కీచకుడు, దే వర్ వెరీ లస్టీ క్యారెక్టర్స్. దే హ్యాడ్ నో సెన్స్ ఆఫ్ సెక్షువల్ మొరాలిటీ. డిప్రేవిటీ స్ట్రాంగ్ నెగటివ్ వర్డ్. డిప్రేవ్డ్ అంటే ల్యాకింగ్ సెక్షువల్ మొరాలిటీ, దిగజారిపోవడము. ఓకే, తర్వాత ఇట్ ఈజ్ నౌ రిగార్డెడ్ అంటే పబ్లిష్ చేసినప్పుడు ఇట్ ఈజ్ మ్యాన్స్ డిసెంట్ ఆఫ్ ఇంటూ మారల్ డిప్రేవిటీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ నౌ రిగార్డెడ్ యాజ్ ఎ క్లాసిక్ వర్క్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇన్ఫ్యాక్ట్ ద బుక్స్ హిస్టరీ అండర్స్కోర్ అంటే హైలైట్ హౌ ది కరెంట్ సోషల్ క్లైమేట్ కెన్ డాష్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్. సో కరెంట్ సోషల్ క్లైమేట్ వలన ఇప్పుడు దాన్ని క్లాసిక్ అంటున్నారు. ఒకప్పుడు నైతిక పతనముకి
అని చెప్పేవారు. అంటే ఒకప్పుడు తిట్టేవారు, ఇప్పుడు పొగుడుతున్నారు. Now I think I'll pause. Please start working and let me know what you think is the answer. Okay, this is a tough one. Although అన్నాడు కాబట్టి ఫస్ట్ బ్లాంక్ షుడ్ బి రివైల్డ్, తిట్టేటప్పుడు. నెక్స్ట్ షుడ్ బి లూరిడ్ అకౌంట్, అంటే చాలా గ్రాఫిక్గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దరిద్రంగా చాలా అశ్లీలం ఉంది, అందుకే అప్పుడు తిట్టారు. కానీ ఇప్పుడు క్లాసిక్ వర్క్ అంటున్నారు దాన్ని, ఎందుకంటే వాతావరణం మారింది. వాతావరణం అప్పుడు ఉండే సోషల్ క్లైమేట్ అలా ఉండడం వల్ల దాన్ని తిట్టారు. అప్పుడు దాని విలువ తెలియలేకుండా పోయింది జనాలకి. ఇప్పుడు సోషల్ క్లైమేట్ మారింది కాబట్టి అందులో అశ్లీలం ఉంది, సరే, కాదని కాదు, కానీ అదొక గొప్ప కళాకృతి. అంటే ఏమైందంటే సోషల్ క్లైమేట్ మారిన తర్వాత స్పీకర్ ఏమంటున్నాడంటే ఒక గొప్ప కళాకృతి, అది పీస్ ఆఫ్ ఆర్ట్, అది దాని విలువ ఇవాళ తెలిసింది, అందుకే పొగుడుతున్నారు. సో అప్పుడు తెలియలేదు. సో అప్పటి సోషల్ క్లైమేట్ ఎలా ఉండాలి, దాని యొక్క గొప్పతాన్ని కప్పేసింది. సో అబ్ఫస్కేట్ ఈస్ ది ఆన్సర్. యాట్రోఫీ పనికిరాదు. యాట్రోఫీ అంటే క్షీణించడం మసిల్స్కి వాటికి. సో నా లెట్ us లుక్ ఎట్ ద ఫిఫ్త్ వన్. కింద వర్డ్స్ చూద్దాము. ఫర్విడ్ అన్నాడు. ఫర్విడ్ అంటే ఫీవరిష్, అంటే లిటరల్గా ఫీవర్ అని కాదు. ఫర్విడ్ అంటే ప్యాషనేట్, ఆర్డెంట్, ARDENT. ఐఎమ్ ఎన్ ఆర్డెంట్ లవర్ ఆఫ్ స్క్రాబుల్. ఐఎమ్ ఎన్ ఆర్డెంట్ స్క్రాబుల్ అఫీసియోనాదో. AFICIANADO. అఫీసియోనాదో అంటే లవర్ ఆఫ్ స్పోర్ట్. ఐఎమ్ ఏ స్క్రాబుల్ బఫ్, కంప్యూటర్ బఫ్. BUFF, బఫ్ అంటే ఎక్స్పర్ట్ ఆర్ లవర్ ఆఫ్ సంథింగ్. సో ఫర్విడ్ అంటే చాలా ఫ్రెంజీడ్గా, FRENZY, ఫ్రెంజీడ్, ఫ్రెనెటిక్, ఫ్రాంటిక్ ఈజ్ ఎ ప్రతి కామన్ వర్డ్. ఫ్రాంటిక్ అంటే చాలా వైల్డ్ విత్ ఎక్సైట్మెంట్. సో ఫర్విడ్ అంటే వెరీ ప్యాషనేట్ అండ్ సార్ట్ ఆఫ్ టోటలీ ఇన్వాల్వ్డ్. సో ఫర్విడ్ అది. ఫర్విడ్ పర్సూట్ ఆఫ్ సంథింగ్. ప్లాంజెంట్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. వెరీ లౌడ్, echoing. ద ప్లాంజెంట్ సౌండ్ ఆఫ్ ద టెంపుల్ బెల్. ఇప్పుడు మా రామాలయంలో చాలా పెద్ద గంట ఉంది. ఇప్పుడు అయోధ్యకు కూడా పెద్దది. సో ఒక్కసారి కొట్టే 15 కిలోమీటర్ల దూరం దాకా గంట వినిపిస్తుంది. దట్ ఈజ్ ఎ ప్లాంజెంట్ సౌండ్. ద ప్లాంజెంట్ సౌండ్ ఆఫ్ ద టెంపుల్ బెల్ ఇన్ అయోధ్య క్యాన్ బి హర్డ్ 10 to 15 kilometers away from the temple. సో ప్లాంజెంట్కి రెండు మీనింగ్. ప్లాంజెంట్ సాంగ్ అంటే సాడ్ సాంగ్, సారోఫుల్, ప్లెయింటివ్, PLAINTIVE, ప్లెయింటివ్ సాంగ్. కోర్టులో కేసు పెట్టి న్యాయం కోరేవాడిని ప్లెయింటిఫ్ అంటారు. PLAINTIFF. ప్లెయింటిఫ్ అంటే a person who files a case in a court of law because he is seeking compensation and justice. Seeking compensation and justice ki the word is redress. REDRESS. Redressal కూడా అనొచ్చు. Redressal. REDRESSAL. సో ప్లెయింటిఫ్ నుంచి వచ్చింది ప్లెయింటివ్ సాంగ్ అంటే సాడ్ సాంగ్. దెర్ ఆర్ సో మెనీ సాడ్ ఫిల్మీ సాంగ్స్ ఉంటాయి, బాధ. సో ప్లాంజెంట్ అంటే సాడ్. సో ప్లాంజెంట్కి రెండు మీనింగ్స్ చెప్పాను. ఒకటి వెరీ లౌడ్ అండ్ రివర్బరేటింగ్ అండ్ ఈకోయింగ్ అండ్ రిసౌండింగ్ సౌండ్, పెద్ద ఈకో వస్తున్న సౌండ్. రెండవది సాడ్. క్రెపస్క్యులార్ అంటే సాయంకాలము, అంటే రాత్రి కాదు, పగలు కాదు, ట్వైలైట్, చీకటి పడుతున్న సమయము. ల్యాంబెంట్ ఫ్లేమ్, లైట్. ల్యాంబెంట్ అంటే లైట్గా టచ్ చేయడము. ఒక దీపం యొక్క ఫ్లేమ్ ల్యాంబెంట్గా ఉంటుంది. ఓ పెద్ద బోల్డ్ అని కట్టలేసి భోగిమంట పెట్టామనుకో, అది ల్యాంబెంట్ కాదు. దట్ ఈస్ ఎ ఫియర్స్ ఫ్లేమ్, దట్ ఈస్ ఎ కాన్ఫ్లాగ్రేషన్, దట్స్ ఎ బిగ్ ఫైర్. ల్యాంబెంట్ అంటే దీపం యొక్క ల్యాంపు చాలా లైట్గా ఉంటుంది. ల్యాంబెంట్ని మళ్ళీ చెప్తున్నాను, నేను వర్డ్ మీనింగ్స్ చెప్తున్నా, లిటరల్ మీనింగ్స్ చెప్తున్నా, ఇంప్లాయిడ్ మీనింగ్స్ చెప్తున్నా, కానీ ఒక మంచి ఆథరు, వక్త వర్డ్స్ని కొంత ఫ్రీడమ్ తోటి యూజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్లో వర్డ్ని లైట్గా, టచింగ్ లైట్లీ, అది లూజ్ మీనింగ్ అనమాట. విన్సమ్ పర్సనాలిటీ. అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఎ సుప్రీమ్లీ విన్సమ్ పర్సనాలిటీ. విన్సమ్ అంటే వెరీ చార్మింగ్, winsome smile. A winsome personality means very, very charming, very attractive, very charismatic. So,
Now, please, I'm reading it. Contrary to popular myth. Myth ante ఏమిటి? A fantastic story which is based on fantasy but no facts, no evidence is available. Contrary, opposite. Contrary to popular myth, the dash pinks and oranges of a sunset are at their most brilliant in areas with relatively unpolluted air. అంటే ఎక్కడైతే ఎయిర్లో పొల్యూషన్ తక్కువ ఉంటే అప్పుడు సన్సెట్ అప్పుడు ఈ కలర్స్ బ్రిలియంట్గా ఉంటాయి. అంటే ఏమిటి? పొల్యూషన్ ఉన్నప్పుడు అవి ఎలా ఉండుంటాయి? బ్రిలియన్స్ ఉండదు అనమాట. ఆల్మోస్ట్ ఆన్సర్ చెప్పేశాను నేను. ప్లీజ్ పాజ్ అండ్ వర్క్. సో ది ఆన్సర్ హియర్ ఈజ్ సంథింగ్ ఆపోజిట్ టు బ్రిలియంట్. If the air is unpolluted, it will be brilliant. Because of pollution, the colors will be very muted అనమాట. MUTED. మ్యూటెడ్ ఉంటే కూడా ఫిట్ అవుతుంది. మ్యూటెడ్ పింక్. మ్యూటెడ్ అంటే సబ్డ్యూడ్. SUBDUED. వెరీ లైట్. దాని యొక్క బ్రిలియన్స్ తెలియదు, ఎందుకంటే పొల్యూషన్ ఉంది. సో దానికి సబ్డ్యూడ్ మ్యూటెడ్ కలర్కి నియరెస్ట్ వర్డ్ ఇక్కడ లైట్ అన్నది లాంబెంట్. సో లాంబెంట్ షుడ్ బి ది ఆన్సర్. క్రెపస్కులర్ పనికిరాదు. క్రెపస్కులర్ అంటే గ్రే, ఈవినింగ్. సో యూజువల్గా ఈ సాయంకాలము, ట్వైలైట్, డస్క్, DUSK. ఓకే, నెక్స్ట్ వర్డ్. కింద వర్డ్స్ అవుతున్నా. బొంబాస్టిక్, ఎగ్జాజరేటెడ్, ఓవర్స్టేటెడ్, అతిగా, ఇన్ఫ్లేటెడ్. బొంబాస్టిక్ వర్డ్స్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతున్నారు, అందులో మీనింగ్ లేదు, ఉత్తునే అనమాట, మాటలు కోటలు దాటుతున్నాయి. Bombastic means lot of big words which have no meaning and no good intention, nothing. Only trying to fool people with big words. Moribund అంటే చావడానికి రెడీగా ఉంది, ఇంకా చావలేదు. On the verge of death. Vociferous అంటే వెరీ లౌడ్, చాలా గట్టిగా కేకలు పెడుతున్నారు. Unpalatable అంటే తినలేము, చెత్తగా ఉంది, టేస్ట్లెస్ ఆర్ సంథింగ్ దట్ ఇస్ వెరీ బ్యాడ్ టు టేస్ట్. అన్పలేటబుల్ కమెంట్స్ అన్నామంటే చెత్త మాటలు లేక చాలా లూజ్ కమెంట్స్ అలాగా. ఇమ్మినెంట్ డేంజర్. ఇమ్మినెంట్ అంటే ఏ నిమిషమైనా అవ్వచ్చు, ఇమ్మినెంట్ డేంజర్. ఎక్సెక్రబుల్ అంటే జుగుప్స పుట్టించేది, డిస్గస్టింగ్, డెస్పికబుల్, రిపగ్నెంట్, రిప్రిహెన్సిబుల్, అబారెంట్, సంథింగ్ దట్ ఈస్ రియలీ హారబుల్, డిటెస్టబుల్, అబామినబుల్, హేట్ఫుల్. ఎక్సిక్రేట్ అంటే హేట్, ఈ శాపం పెట్టడము లేక ఎక్సిక్రేట్. టు ఎక్సిక్రేట్ మీన్స్ టు హేట్. ఎక్సెక్రబుల్ క్యారెక్టర్, దట్ మీన్స్ చాలా నీచుడు, దరిద్రుడు. హీజ్ అ బ్లడీ ఎక్సెక్రబుల్ క్యారెక్టర్. అంటే ఇంత దారుణమైన క్రైమ్స్ చేస్తావా, యువర్ అన్ ఎక్సెక్రబుల్ క్యారెక్టర్. ఓకే, ఎక్సెక్రబుల్ అంటే చాలా హేట్ఫుల్. సో ప్లీజ్ రీడ్ దట్ నౌ. ఓకే, ఐఎమ్ రీడింగ్ ద సెంటెన్స్. ద గవర్నర్ సైన్ ద బిల్. బిల్ అంటే పార్లమెంట్లో ప్రపోజల్. ఇంటూ లా అంటే ఈ ప్రాసెస్ని ఎనాక్ట్మెంట్ అంటారు. ENACT. టు ఎనాక్ట్ అంటే పాస్ ఏ లా. పార్లమెంట్లో జరిగే ప్రక్రియని ద ప్రాసెస్ ఆఫ్ ఎనాక్టింగ్ ఏ బిల్ ఇంటూ ఏ లా. ఎనాక్ట్మెంట్ అంటే లా. ENACTMENT. సో ద గవర్నర్ సైన్డ్ ద బిల్ ఇంటూ లా డిస్పైట్ వైడ్ స్ప్రెడ్ అండ్ డాష్ అబ్జెక్షన్స్. సో ఫస్ట్ బ్లాంక్ వెరీ సింపుల్గా వాసిఫరస్, గట్టిగా కేకలు పెడుతున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. లీడింగ్ సమ్ టు క్వశ్చన్ వెదర్ హీ ట్రూలీ హ్యాడ్ ద పీపుల్స్ బెస్ట్ ఇంట్రెస్ట్. అంత గొడవ పెడుతున్నారు, జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే నువ్వు నిజంగా జనాల యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్ నీకు మనసులో ఉందా? అంటే నువ్వు ఇట్లాగా ఇంత చెత్త లాస్ ఎందుకు పాస్ చేస్తున్నావు? ఇన్ రెస్పాన్స్ టు సచ్ క్రిటిసిజం ద గవర్నర్ మియర్లీ స్టేటెడ్ దట్ ద న్యూ లాస్, ఈ కొత్త లాస్ అండి, అవును ఇవి మీకు నచ్చకపోవచ్చు, షార్ట్ టర్మ్లో మీకు బాధ కలిగించవచ్చు, కానీ అల్టిమేట్లీ అంటే ఫైనల్గా ఈవెన్చువలీ లాంగ్ టర్మ్ చూసారంటే ఇట్లాంటి లాస్ అవసరము. ఇప్పుడు మన దేశంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, అమెరికాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, ఎక్కడైనా సివిలైజ్డ్ కంట్రీస్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. మోడీ ఖచ్చితంగా ఈసారి గెలిచిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చాలామందికి మనకి తెలియదు కాబట్టి చెప్తున్నాను, వినండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఆర్టికల్ 48 అనుకుంటాను, ఆర్టికల్ 44 48 ఇస్ కౌ ప్రొటెక్షన్. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఎనీ సిటిజన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, ఆల్ సిటిజన్ షుడ్ బి గవర్న్ బై ద సేమ్ లా. ఒకటి మ్యారేజ్, నీ ఇష్టం వచ్చినట్టు 10 పెళ్ళిళ్ళు చేసుకొని, పాలిగామీ ఇస్లాంలో అలౌ చేస్తున్నారు. మరి హిందూయిజంలో కూడా హిందూస్కి ఒకప్పుడు పాలిగమీ ఉండేది. రాముడు ఏకపత్ని వ్రతం తీసుకున్నాడు. రాముడి తండ్రి దశరథుడికి 800 మంది భార్యలు, అందులో 3
ప్రిన్సిపల్ క్వీన్స్ కౌశల్య, సుమిత్ర, కైకేయి. సో మరి ఆయనకన్నీ మరి రాముడు ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే రామ డిసైడెడ్ దాట్ విమెన్ మస్ట్ బీ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్. If a man can have 5 wives, then I think a woman should be allowed 5 husbands. సింపుల్ ఈక్వాలిటీ. మరి ఈక్వాలిటీ లేకుండా ఏంది రా ఈ దరిద్రము? మరి ముస్లిమ్స్కి 4 పెళ్ళాలు ఏంటి, వాడు 40 పిల్లలు పెడుతున్నాడు. మరి మరి మా హిందూస్ ఎందుకు ఉండకూడదు? హిందూస్ కూడా ఉండాలి. ఉంటే అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికి ఉండకూడదు. అమెరికాలో, న్యూజిలాండ్లో, ఎక్కడైనా సివిలైజ్డ్ ప్రపంచంలో ఎక్కడా ఒకటేలా ఉంటుంది. మన దేశంలో దరిద్రం ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉంది, కానీ ఇంతవరకు యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. ఇండియాలో గోవాలో ఉంది. గోవా స్టేట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఇప్పుడు ఉత్తరాంచల్లో కూడా పెట్టినట్టున్నారు. అంటే మ్యారేజు, డైవర్సు, ప్రాపర్టీ, అడాప్షన్ 4 గుర్తుపెట్టుకోండి. అందుకే మోడీకి ఓటు వేయాలి. మోడీకి ఓటు వేయకపోతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. మ్యారేజు, డైవర్స్, ఎవడిష్టం వచ్చినట్టు డైవర్స్ చేసేస్తారా? సో ఉమెన్కి కూడా రైట్ ఉండాలి డైవర్స్. కోర్స్ ఇప్పుడు మన దేశంలో రివర్స్లో పోతున్నాయిలేండి. విమెన్ ఆర్ అబ్యూజింగ్ ది యాంటీ డొమెస్టిక్ వైలెన్సు అండ్ ఇవన్నీ యాక్ట్స్ని విమెన్ ఇట్ ఈస్ హెవీలీ స్టాక్డ్ అగెయిన్స్ ద మ్యాన్. సో దీని అబ్యూజ్ ఇప్పుడు మొదలైంది. సో మన దారుణాలు చాలా ఉన్నాయి, కరెక్ట్ చేయాలి. సో ఎనీవే, సో ఏమిటది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? డైవర్స్, మ్యారేజ్, ప్రాపర్టీ, adoption. These 4 things, all citizens should be governed by one law. సో అది మనకి తీసుకురాకపోతే డెమోగ్రఫీ మారిపోతుంది. DEMOGRAPHY. డెమోగ్రఫీ అంటే ఏమిటి? పాపులేషన్. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ముస్లిం పాపులేషన్ వాజ్ సమ్ 5%. ఇప్పుడు దాదాపు 25% అయిపోయింది. ఇలాగ వాళ్ళు 5 పెళ్లి చేసుకుని, 4 పెళ్లి చేసుకుని 20 మంది, 40 మంది, మరి హిందూ పాపులేషన్ పడిపోతుంది. ఈవెన్చువల్గా ఇంకో 50 ఏళ్ల తర్వాత ముస్లిం మెజారిటీ దేశం అయిపోతుంది. ఇది ఒక దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ జిహాద్, పాపులేషన్ జిహాద్. సో ఇది ఆపాలంటే మంచి లాస్ కావాలి, దానికి స్ట్రాంగ్ లీడర్ కావాలి. అందుకే మోడీకి ఓటు వెయ్యాల్సిందే. జై శ్రీరామ్. సెకండ్ బ్లాంక్ షుడ్ బి అన్పెలేటబుల్. నీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ ఇది అవసరం బాబు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.